జగన్మోహన్ రెడ్డి మాట్లాడినటువంటి అబద్ధాలు ఇవాళ ఎదుటివారి మీద బురద జల్లే కార్యక్రమాలు తప్ప ఆయన చేసింది చెప్పుకోవడానికి ఏమీ లేదు. ఇవాళ ఏదైతే ఆయన చెప్పిన 100 సార్లు అబద్ధాలు చెప్తాడు, అవే అబద్ధాలు సైకో బ్యాచ్ ఉన్నారు కింద, వాళ్ళు మోస్తా ఉంటారు. అవి ఇదేనా మీ క్రెడిట్? ఇవాళ మీ క్రిమినల్ క్రెడిట్ గురించి, మీ దోపిడీల గురించి, మీరు చేసినటువంటి విధ్వంసాలు క్రెడిట్ ఎవరు చోరీ చేయలేరు. ఇది వాస్తవం. నేరాలు చేశారు, అనేక దోపిడీ చేశారు. అలాంటి క్రెడిట్ని ఎవరు మీకులాగా ఆ క్రెడిట్ని సాధించలేరు. మీరు చేసినటువంటి విధ్వంసాలు సాక్షాత్తు ప్రజావేదిక లాంటి ఒక పవిత్రమైనటువంటి స్థలాన్ని కూల్చారు. అలాంటిది ఎవరు చేయలేరు. ఆ క్రెడిట్ ఎవరు కూడా చోరీ చేయలేరు. అలాగే 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారు. 32,000 కోట్ల రూపాయలు ప్రజల మీద భారం మోపారు. అలాంటి క్రెడిట్ని ఎవరు చోరీ చేయలేరు మీరు చేసినటువంటి దుర్మార్గాల్ని. రివర్స్ టెండర్ పేరుతో పోలవరం పనుల్లో, అలాగే నదుల అనుసంధానానికి గండి కొట్టినటువంటి క్రెడిట్ని ఎవరు చోరీ చేయలేరు. అది మీ ఘనత. అదేవిధంగా పక్క రాష్ట్రాల కన్నా కూడా ఒక సమర్థవంతమైనటువంటి రాజధాని అమరావతి నిర్మాణం చేసుకోవాలంటే ఆ అమరావతి నిర్మాణానికి అడ్డం కొట్టి 3 రాజధాని పేరుతో విషం చిమ్మి అమరావతి రైతుల మీద దాడులు చేసి మీరు చేసినటువంటి విధ్వంసం, విద్వేష చర్యలను ఎవరు కూడా క్రెడిట్ తీసుకోలేరు. అలాగే కమిషన్ల కోసం అనేక పరిశ్రమలు మీరు ఈ రాష్ట్రం నుంచి తరగొట్టారు. మరి ఆ క్రెడిట్ కూడా మీకులాగా చేసినటువంటి పనుల మీద ఎవరు కూడా ఇట్లాంటి దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు చేసి ఆ క్రెడిట్ తెచ్చుకోలేరు. అది మీకు మాత్రమే సాధ్యం. అలాగే అధికారుల్ని, మీ సహచరుల్ని అనేక మందిని జైలు పాలు చేసి ఐఏఎస్ ఆఫీసర్ని, ఐపీఎస్ ఆఫీసర్ని మీ స్వార్థ ప్రయోజనాల కోసం ఆ క్రిమినల్ క్రెడిట్ కూడా ఎవరు చోరీ చేయలేరు. అలాగే మీ సొంత కేసుల కోసం అధికారాన్ని ఉపయోగించుకుని రాష్ట్ర అభివృద్ధిని పక్కన పెట్టి మీ స్వార్థ ప్రయోజనాలు, మీ సొంత కేసులు, ప్రభుత్వ ధనంతో మీ కేసులన్నీ కూడా వాదించుకున్నటువంటి విధానం, అలాంటి క్రెడిట్ ఎవరు కూడా చోరీ చేయలేరు జగన్మోహన్ రెడ్డి గారు.